ఓటర్ స్లిప్లతో పలువురు వ్యక్తులు జంప్ అయినట్టుగా తెలుస్తోంది. చిత్రాడ గ్రామంలో ఒక పార్టీకి చెందిన వ్యక్తులు నిర్వాకానికి పాల్పడ్డారు. డబ్బులు ఇస్తామని ఆశ చూపి ఓటర్ స్లిప్లను ఎత్తుకొని వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వైసీపీ కార్యకర్తలు ఈ ఓటర్ స్లిప్లను ఎత్తుకు వెళ్లారు అని జనం ఆరోపిస్తున్నారు. దాదాపు 400 నుంచి 500 మంది దగ్గర ఓటర్ స్లిప్లను తీసుకొని స్విచ్ ఆఫ్ చేశారు అని చెప్తున్నారు. ఓటర్ స్లిప్లు పట్టుకు వెళ్లిన వ్యక్తులు రాకపోవడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఎదురు చూసి విసుగు చెందారు. వైసీపీ నేతల ఇళ్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు ఓటర్లు. మా స్లిప్పులు మీ దగ్గర ఎందుకు ఉంచుకున్నారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తగా మారడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఉదయం ఓటు వేసే సమయానికి మీకు స్లిప్పులు ఇప్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వెనక్కు తగ్గారు జనం. మీ దగ్గర ఐడి కార్డు ఉంటే ఆ ఐడి కార్డు పట్టుకుని నేరుగా పోలింగ్ కేంద్రాల దగ్గరకు వెళితే అక్కడ కూడా ఓటర్ స్లిప్లను ఇవ్వడానికి స్వచ్ఛందంగా కొంతమంది ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఓటర్ స్లిప్ లేదు అనే భయం బాధ ఎవరికి అవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఐడి ప్రూఫ్ పట్టుకుని మీరు పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్ళొచ్చు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరూ ఒకసారి అక్కడ మహిళలు ఏమంటున్నారో చూద్దాం. అర్థమైందా? మనం ఎందుకు ఆడేదో అన్నాడని చెప్పి దాన్నే పట్టుకుని ఎందుకు వెళ్ళాడాలి చెప్పాలి. ఇప్పుడు ఎందుకు ఎట్టుకెళ్ళాలంటే అసలు నేను ఎటుకెళ్ళి లేను కానీ నేనేమో డ్యూటీలో ఉన్నాను. ఇంటికి వచ్చి ఆడవాళ్ళందరూ సిప్ పెట్టిపోతారా? 42 సిప్పులు ఆడవాళ్ళు అందరూ దండేసి పట్టుకుపోయారు మా ఇదిలో. ఇగో మీరు రండి ఇక్కడ. ఇగో ఈవిడ దగ్గరికి పట్టిపోయారట. నేనేమో పోలీస్ డ్యూటీలో ఉన్నానా? ఊరుకుంటా ఊరుకో మేము ఎట్లా నేను ఊరుకున్నా. నాకు 3 సిప్పులు మీరు తెచ్చామంట. ఓటేస్తామని ఆయన అనవసరం. సిప్పులు ఎట్టుకెళ్ళకూడదు. నువ్వు ఎట్టేసుకొని సిప్పులు ఎట్టుకో డిక్కులు ఎట్టేసుకుంటావా? జనం ఎరుపుకులే ఉన్నారా? 42 సిప్పులు పట్టుకోరు. మీరు ఇచ్చి మా ఎవరు ఇచ్చేసినా నేను లేని ఇంటికి అడుగు. నేను పోలీస్ డ్యూటీలో ఉన్నాను. గ్రామంలో ఇలాగ అద్దరెత్తుగాడు ఓట్లు చెల్లిపించి కాలనీ అండి. ఓట్లు చూస్తాను ఎట్టుకెళ్ళిపోయి ఇప్పుడు 12 అయిందండి. ఇదిగా నీది 3-4 ఈదులు దాటి వచ్చినా మాకు ఇప్పుడు దారి పరిష్కారం లేదండి. ఒక్కట్లో బ్యాంక్ ఇంటికి వచ్చామండి. వచ్చినా కూడా ఇప్పుడు ఒకరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదండి. మరి రేపు ఓటు ఎలాగేయాలా ఏం చేయాలో మీరే పరిష్కారం చేయాలండి. అంటే రేపు ఎలక్షన్కి ఓట్లు వేస్తారా లేకపోతే బహిష్కరిస్తారా? చేయమండి. మేము ఓటు ఎక్కడ వేయాలన్నది మాకు తెలీదు. ఆ స్లిప్పులు పొద్దుననగా పెట్టుకెళ్ళారు. మమ్మల్ని రమ్మని అంటున్నారు. ఎక్కడున్నారు అన్నది మాకు తెలీదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారండి. ఇప్పుడు వచ్చి మేము పొద్దున్న ఓటు వేయినందుకు ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు. ఏ బూత్లో వేయాలన్నది మాకు తెలియదు. మాకు రాత్రి 12 అయిందండి. సండి పిల్లల్ని వదిలేసుకొని మరీ వచ్చి ఇక్కడ ఉన్నాము. మాకు న్యాయం ఎలా జరగాలన్నది కలెక్టర్ గారు మాకు చెప్పాలా. ఇది మేమందరం జగన్ కొట్టేస్తే అర్ధరాత్రి పిఠాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్ స్లిప్లను ఎత్తుకు వెళ్లిపోయారు అని మహిళలు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఓటర్ స్లిప్లు తీసుకున్న వాళ్ళు తిరిగి వస్తారు అని చూసాము, కానీ రాలేదు అంటూ వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆందోళనకు దిగారు. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఏంటి ఓటర్ స్లిప్లు ఎత్తుకు వెళ్ళటానికి కారణం ఏంటి? ఓటర్ స్లిప్లు ఎవరు ఎత్తుకు వెళ్ళారు? ఇప్పుడు ఆ ఓటర్ స్లిప్లు ఎత్తుకు వెళ్ళారు అని ఆందోళన చేస్తున్న మహిళలంతా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళారా?
ఎస్ రోహిత్, ప్రధానంగా చూసుకుంటే అర్ధరాత్రి సమయంలో పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే తమకి డబ్బులు ఇస్తామంటూ వాటర్ స్లిప్పులు పట్టుకుని వెళ్ళారని చెప్పేసి కొంతమంది మహిళలు అయితే అర్ధరాత్రి అయితే రోడ్డు ఎక్కారు. రోడ్డు ఎక్కి వాళ్ళంతా వాటర్ స్లిప్లు లేకపోవడంతో, అలాగే రేపు ఉదయం ఏ విధంగా ఓటు వేయాలంటూ, అలాగే ఆ స్లిప్లు ఎట్టుకెళ్ళిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటూ మొత్తం రాత్రంతా కూడా పడిగాపులు కాసిన ప్రకాష్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. టీడీపీ అధినేత చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నమస్కారం అందరికీ. సైలెన్స్ అందరికీ నమస్కారాలు. ఇప్పుడే నేను కానీ మా మిస్సెస్ కానీ ఇద్దరం కూడా ఓటేసి వచ్చాం. నేను చాలా నేను కూడా ఓటేసాను. ఈరోజు ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ ఓటు ఉపయోగించి వాడు చూపించిన చొరవ నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకంటే